కొత్త ఏడాది తమ కుటుంబంతో ఆనందంగా గడపాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అలాంటి సమయంలో హైదరాబాద్కు చెందిన ఓ సీనియర్ కార్డియాలజిస్ట్ తన కుమార్తెతో కలిసి లంచ్ చేయాలని మాటిచ్చారు. జనవరి 1 నాడు మధ్యాహ్నం 2 గంటలకు లంచ్కు వస్తానని కుమార్తెకు ప్రామిస్ చేసిన ఆయన అదే రోజు మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాలకు తీవ్ర గుండెపోటుతో ఓ వ్యక్తి ఆసుపత్రికి రావడంతో ఆపరేషన్ చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఒక ప్రాణాన్ని కాపాడేందుకు తన కుమార్తెతో లంచ్ను మిస్ అయినప్పటికీ ఆ రోగికి యాంజియోప్లాస్టీ చేసి అతడి ప్రాణాలను రక్షించారు. తన కుమార్తెకు ఇచ్చిన మాట తప్పిన బాధ ఉన్నా మరో చిన్నారికి తండ్రిని తిరిగి ఇచ్చిన సంతృప్తి తనకు మిగిలిందని డాక్టర్ తెలిపారు. ఇకపై ఆ చిన్నారి తన జీవితంలోని ప్రతి ముఖ్యమైన క్షణాన్ని తన తండ్రితో కలిసి ఆనందంగా గడపగలుగుతుందని భావిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారి తక్కువ సమయంలోనే లక్షలాది వీక్షణలు పొందగా నెటిజన్లు ప్రజల ప్రాణాల కోసం పగలు రాత్రి తేడా లేకుండా సేవలందించే వైద్యుల నిబద్ధతను ప్రశంసిస్తున్నారు.